హలో! వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ సెపరేట్‌గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా మీరైతే తెలుసుకోవచ్చు. ఈరోజు మనకి ఆర్‌పీఎఫ్ నుండి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఏజ్, క్వాలిఫికేషన్, హైట్ ఎంత ఉండాలి, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, పరీక్షా విధానం ఏంటి, సిలబస్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో ఆల్రెడీ చేశాను. ఈ వీడియోలో మనం ఎస్ఐ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించిన వివరాలు చూద్దాం. కానిస్టేబుల్ వీడియో చూడకపోతే పైన ఐఆర్‌ఏ సింబల్ దగ్గర లేదా రీసెంట్ వీడియోస్‌లోకి వెళ్లి మీరైతే చెక్ చేయొచ్చు. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లో మీకు కానిస్టేబుల్, ఎస్ఐ 2 నోటిఫికేషన్స్ కూడా మనకు అప్డేట్ చేశారు. అలాగే అప్లికేషన్ లింక్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే రేపటి నుండి మీకైతే యాక్టివేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ రీసెంట్‌గా ఏఎల్‌పీ టెక్నీషియన్‌కి అప్లై చేసుకుంటే మీకు ఆ లాగిన్ డీటెయిల్స్‌తో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ అని క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్‌తో లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేదు వాటికి అప్లై చేయలేదు ఇదే ఫస్ట్ టైమ్ అంటే గనక ఇక్కడ యాక్చువల్‌గా క్రియేట్ అకౌంట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఆ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ లాగిన్ అయ్యి ఆర్‌పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ రెండిటికి ఎలిజిబుల్ ఉంటే మీరు రెండిటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే రెండిటికి సెపరేట్ అప్లికేషన్స్ పెట్టి రెండిటికి సెపరేట్ ఫీజ్ అయితే పే చేయాలి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక ఇక్కడ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ అనేవి కూడా ఇచ్చారు. మార్నింగ్ 10 AM నుండి 5 PM దాకా మెయిల్ ఆర్ కాల్ అనేది చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్ఐ సబ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళట్లేదు. ఇది కూడా సేమ్ మనకి ఏప్రిల్ 15 నుండి అప్లై చేసుకోవచ్చు. మే 14 అప్లై చేయడానికి చివరి తేదీ. ఏదైనా మిస్టేక్స్ చేస్తే మోడిఫై చేయడానికి మే 15 నుండి 24 దాకా అవకాశం ఉంటుంది. కానీ మోడిఫై చేయాలంటే మీకు ఫీజ్ అయితే పే చేయాలి. మోడిఫికేషన్ ఫీజ్ అనేది. మీకు పే స్కేల్ వచ్చేసరికి సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 35,400 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ అవి యాడ్ అయ్యి మీకు సాలరీ వస్తుంది. కానిస్టేబుల్, ఎస్ఐ 2 కూడా బీ1 మెడికల్ స్టాండర్డ్ కిందకైతే వస్తాయి. ఏజ్ మనకి యాక్చువల్‌గా ఎస్ఐకి 20-25 సంవత్సరాల లోపే ఇస్తారు. కాకపోతే కోవిడ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు కలుపుకొని 20-28 సంవత్సరాలు ఇచ్చారు. 1/7/2024 నాటికి మీకు ఈ ఏజ్ అనేది సరిపోవాలి. మీరు గనక ఎస్సీ, ఎస్టీ అయితే అదనంగా 28+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే అదనంగా 28+3 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఖాళీలు 452 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమ్ 500 ఫీజ్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీ, ఈబీసీకి 250 ఫీజ్ అయితే ఉంటుంది. మీకు 500 పే చేసిన వాళ్ళకి రూ. 400 బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకుని రీఫండ్ వస్తుంది. 250 పే చేసిన వాళ్ళకి 250 రీఫండ్ వస్తుంది. ఎగ్జామినేషన్ రాస్తే మాత్రమే రీఫండ్ అయితే వస్తుంది. ఓకే. ఈబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 500 పే చేయాలి. ఈబీసీ అంటే యాన్యువల్ ఇన్‌కమ్ 50,000 50,000 కన్నా తక్కువ ఉన్న మనకి పూర్ పీపుల్‌కి ఈబీసీ కిందకైతే కన్సిడర్ చేస్తారు. చాలా చోట్ల ఈబీసీ ఇవ్వట్లేదు. మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉండి సర్టిఫికేట్ వస్తేనే అప్లై చేసుకోండి ఈబీసీ కింద. లేకపోతే మళ్ళీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతే ఇబ్బంది పడతారు. ఓకే. మీకు ముందుగానే చెప్తున్నాను. అలాగే పరీక్షా విధానం వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో 1:10 ప్రకారం నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి ఈవెంట్స్‌కి షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయితే ఉంటుంది. మీకు సేమ్ ప్యాటర్న్ కానిస్టేబుల్, ఎస్ఐకి ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. 90 నిమిషాల సమయం, 120 ప్రశ్నలు, 1 మార్కు అంతా నెగెటివ్. ఓకే. మనకి క్వాలిఫైయింగ్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమినల్ 35%, ఎస్సీ, ఎస్టీకి 30% మినిమమ్ పాస్ అయితే అవ్వాలి. బట్ ఈ మార్కులు ఇంత శాతం వస్తే సరిపోతుందా అంటే సరిపోదు. కట్ ఆఫ్ అనేది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి డిఫరెంట్‌గా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రీచ్ అయితేనే మీరు నెక్స్ట్ ఈవెంట్స్‌కి అయితే వెళ్తారు. ఓకే. అలాగే సిలబస్ కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ 35, 35, 50 ప్రశ్నలు అడుగుతారు. సేమ్ మనకి అర్థమెటిక్ అనేది బేసిక్ చాప్టర్స్ ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు గానీ అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్ అన్నీ కూడా మీరైతే చూసుకోవాలి. ఆల్రెడీ కానిస్టేబుల్‌లో చెప్పుకున్నాం కదా! ఇవన్నీ కూడా సేమ్ బేసిక్ అర్థమెటిక్ చాప్టర్స్ అన్ని అర్థమెటిక్‌లోను అలాగే బేసిక్ రీజనింగ్ ప్రశ్నలు, ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, నాన్ వర్బల్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిలాయిజం. ఓకే. సో బ్లడ్ రిలేషన్ గాని, డెసిషన్ మేకింగ్ ఇటువంటివన్నీ కూడా రీజనింగ్‌లో అయితే అడుగుతారు. అలాగే జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్‌తో పాటుగా మనకి ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ మీద అయితే ప్రశ్నలైతే అడుగుతారు. ఓకే. మనకి జనరల్‌గా గ్రూప్ డి, ఎల్‌పీ టెక్నీషియన్‌కైతే మనకి హిస్టరీ, జియోగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ హిస్టరీ, జియోగ్రఫీ అనేది కూడా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇదైతే చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ మాత్రం లేదు. ఆ ఒక మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలాగే ఈవెంట్స్ విషయానికొస్తే 1600 మీటర్ల రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్ 6 నిమిషాల 30 సెకన్‌లో కంప్లీట్ చేయాలి. మహిళలైతే 800 మీటర్ల రన్నింగ్‌ని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ 12 ఫీట్, హై జంప్ 3 ఫీట్ 9 ఇంచ్ ఉంటుంది. ఫీమేల్‌కి లాంగ్ జంప్ 9 ఫీట్, హై జంప్ 3 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే మీకు
హైట్ అనేది అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 165, ఎస్సీ ఎస్టీకి 160 ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ అయితే కనుక అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 157, ఎస్సీ ఎస్టీకి 152 ఉండాలి. ఖచ్చితంగా ఈ హైట్ సరిపోతేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ అయితే అవుతారు. దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే చెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్లో 80, ఎక్స్పాండెడ్లో 85, ఎస్సీ ఎస్టీకి 76.2, మనకి ఎక్స్పాండెడ్లో 81.2 అయితే ఉండాలి. ఓకే. మీకు 1600, 800 మీటర్ల ఈవెంట్స్‌కి 2 ఛాన్స్‌లు ఉండవు. ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. బట్ లాంగ్ జంప్, హై జంప్‌కి మాత్రం 2 ఛాన్స్‌లు అయితే ఇస్తారు. ఈ 1600, 800 మీటర్లకి మాత్రం కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. ఇదైతే గమనించండి. ఓకే. డిగ్రీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎవరైనా సరే, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్వాలిఫికేషన్‌తో అయితే కానిస్టేబుల్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 384 మేల్ క్యాండిడేట్స్‌కి, 68 వచ్చేసరికి ఫీమేల్‌కి ఇచ్చారు. ఫీమేల్‌కి సెపరేట్‌గా పోస్టులు అయితే రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఆర్‌పీఎఫ్‌లో మాత్రమే. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 45 పోస్టులు 10% అయితే రిజర్వేషన్ ఉంటుంది. మేల్‌కి అన్రిజర్వ్ 157, ఎస్సీకి 57, ఎస్టీ 28, ఓబీసీ 104, ఈడబ్ల్యూఎస్ 38, టోటల్‌గా 384. ఫీమేల్‌కి అన్రిజర్వ్ 28, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్‌కి 7, టోటల్‌గా 68 అయితే ఇచ్చారు. యాక్చువల్‌గా 6 గ్రూపులుగా మనకి డివైడ్ చేసి జోన్ వైస్‌గా అయితే పోస్టులు ఇస్తారు. లాస్ట్ టైమ్ అలా ఇచ్చారు. బట్ ఈసారి అయితే ఓవరాల్‌గా పోస్టులు అయితే ఇచ్చారు. మేబీ పీఓ టైప్‌లో ఐబీపీఎస్ మనకి ఓవరాల్‌గా ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుందనుకుంటా. దీనికి సంబంధించి అలాగే ఎగ్జామినేషన్ డేట్‌కి సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్‌లు అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే గనక జోన్ వైస్ వేకెన్సీస్‌కి సంబంధించి గాని, ఎగ్జామినేషన్ డేట్‌కి సంబంధించి గాని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఇది. ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించిన పూర్తి వివరాలనేవి కానిస్టేబుల్ కూడా సెపరేట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. అక్కడ చూసి మీరైతే తెలుసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ సిలబస్ కానీ, ఆన్‌లైన్ అప్లై చేసే విధానం వీడియోస్ అనేవి మెయిన్ ఛానెల్‌లో ఉంటాయి. అక్కడ నుండి మీరు కావాలంటే చూడొచ్చు. ఓకే. మీకు లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ నుండి చెక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.